నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. అందరికీ యెషువా మెస్సయ్య నామం పేరట షలోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు నిత్య జీవమునకు వారసులు కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నిత్య జీవమునకు వారసులు ఎవరో లేఖనాల వెలుగులో తెలుసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకాయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావు అని అతని అడుగగా, అందుకు అతడు, నీ ఎలోహీమైన యావేను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించెదవు అని అతనితో చెప్పెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావే మనకు నిత్య జీవము అనుగ్రహింతునని ఆయన మనకు వాగ్దానము చేశాడు. అయితే ఈ వాగ్దానమునకు వారసులు కావాలంటే ఏం చేయాలో యెషువా గారు చెప్పిన మాటలు విన్నారు కదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలం యావేను ఎరుగటయు, యెషువను ఎరుగటయు మరియు యెషువనందు విశ్వాసము ఉంచుట వలన మాత్రమే నిత్య జీవమునకు వారసులము కాము. ధర్మశాస్త్రములో ఏమి వ్రాయబడి ఉందో దాని ప్రకారం చేసిన ఎడల నిత్య జీవమునకు వారసులం అవుతాం. అంటే నిత్య జీవము కావాలి అనుకునేవారు ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రమును అనుసరించాలి. ఎందుకంటే మనకు కూడా నిత్య జీవం కావాలి కాబట్టి. ఈ వాక్యంలో కేవలం 2 ఆజ్ఞలు మాత్రమే చెప్పబడ్డాయి, మిగిలిన ఆజ్ఞలు చెప్పలేదు అనుకోవచ్చు. కానీ ఆ 2 ఆజ్ఞలలో మిగిలిన ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయని గమనించాలి. సహోదరి సహోదరులారా, పరమతండ్రి ఇచ్చే నిత్య జీవముకు ప్రతి ఒక్కరూ వారసులు కావాలని, యావే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం యావేను ప్రేమించాలని యెషువా పేరిట మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ నిత్య జీవముకు వారసులు అవ్వాలని, అందుకు మీ యొక్క సహాయము అనుగ్రహించమని మరియు ధర్మశాస్త్రమును అనుసరించే మనసును మాకు అనుగ్రహించమని యెషువా మెస్సయ్య పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.